తిరుమల కరుదంచు భక్తులు నిన్నటి వస్తున్న ఈ అన్నమయ్య భోజనన్న సమయము గుర్తిరంగక దైవ సందర్శన శక్తుడై కఠోర దీక్షను అవలంబించు. నారాయణ నారాయణ. ఈ నారదోపదేశంతో ఇతడు మరింత భక్తిని అవలంబించి ఆ తిరుమల తిరుపతి వెంకటరమణుని మక్కువ తెచ్చుకోవడంలో ఎంత మాత్రమో సందేహం లేదు. ఇప్పుడే ఇతను పలుకరించి ఇతని మానసం మెరిగి ఈ దైవ కార్యంన నా వంతు కర్తవ్యంలో నిర్వహించేది. బాబు నాయనా, నిన్నే. ఏమిటి అలా చూస్తున్నావు? నేనెవరానా? నేను నీలాగే తిరుపతి కట్టించిన పాదచారం. ఏదో సహచరుడు అయినందుకు పలకరించాలనిపించింది, పలకరించాను. అవును, మనతో పాటు ప్రయాణిస్తున్న కొంతమంది భక్తులు అనుకుంటుంటే విన్నాను, నువ్వు కొన్ని దినాలుగా ఏమీ భుజించడం లేదంటగా. అలా అయితే ప్రాణం నీరసించిపోతుంది, ఆ తిరుమల చేరుకోవడం కష్టమైపోతుంది. కాస్త ఎంగిలి పడకూడదు. లేదు తాత, దైవ దర్శనాశక్తుడైన వానికి ఆకలి వేయదు, దప్పిక ఉండదు. పట్టుదల మంచిదే, కానీ కాస్త పట్టు విడుపు ఉండాలంటాను. ఆ హరివాసం చేరే వరకు ఉపవాసం చేద్దామని తాత. అలా అయితే ప్రాణం నీరసించిపోతుంది, శరీరం అలసిపోతుంది. అసలైపోతే ఆ స్వామి సేవ కోసం చేసే యాత్రగా అలసిపోయినా అసలే పోయినా పోయేదే ఉంది తాత. నాకు నచ్చిన మాట చెప్పు, మెచ్చిన నా మనసు నీకు ఇచ్చుకోగలను. నేను ఆ స్వామి గురించి ఒక రహస్యం చెప్తాను. అది నేనన్న మాటలు కాదు, స్వామివారే నారదుడితో అన్న మాటలు. నేను వైకుంఠంలో ఉండను, ఏ యోగుల వద్ద ఉన్నాను. ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తూ గానం చేస్తుంటారో ఆ గానాన్ని వింటూ మైమర్చిపోతారో అనుగ్రహిస్తాను అన్నాడంట. ఆ స్వామికి గానం అంటే అంత ప్రాణం. చూడైనా ఈ మహతీ గానపు మహిమలతో నీ గానానికి ప్రాణం పడి తెలుగు సాహితీ కీర్తనల వెల్లువలో ఈ లోకాన్ని పావనం చేయి. నీ జన్మ తరిస్తుంది, శాశ్వత దైవ సాన్నిధ్యం లభిస్తుంది. మనోవాంఛ బల సిద్ధిని ఏడు గోవింద 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 గోవింద. అదివో అల్లదివో శ్రీ హరివాసము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. 10,000 శేషుల పడగల భయము, అల్లదివో శ్రీ హరివాసము. 10,000 శేషుల పడగల భయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద భక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద.
అదిగో బ్రహ్మాదుల అది వెంకటాచలమదిలో అదిగో బ్రహ్మాదుల అదిగో నిత్య నివాసములకు అదిగో నిత్య నివాసమఖిలములకు అది చూడు అది మృత్యుడు ఆనందమయం అది చూడు అది మృత్యుడానందమయము అదిగో అల్లది వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద గోవింద సకల సంపదలు అదిగో 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 సంపదలు అదిగో అల్లది అల్లది వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కుల వాడ అనాథ రక్షక గోవింద 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 అదిగో అదిగో అలా చూస్తావి లేనాయనా అమ్మా తమరు అమ్మనే ఆ, నువ్వు స్పృహ తప్పి పడి ఉండి స్వామి స్వామి అని కలవరిస్తుంటే అది విని అమ్మలా ఆదుకోవడానికి వచ్చిన అమ్మను అమ్మా ఎంగిలిపడి ఎన్ని దినాలైందో ఏమో బాగా నీరసించుకుంది ఇందా తిను నాయనా తమరి ఆదరణకు కృతజ్ఞుడను. వద్దమ్మా, ఏ ఆకలి వేయడం లేదా వేస్తోంది. అయితే తీసుకో నాకు వేస్తున్నది ఆకలి కాదమ్మా, మరి పద్మావతి మనోవల్లభుని దర్శించుకోవాలనే ఆకలి. ఆ స్వామి దర్శన భాగ్యం అయ్యేంత వరకు పచ్చి గంగే నా ముట్టనని దీక్ష పట్టా. ఆ హరివాసం చేరే వరకు నాకీ ఉపవాసమేనమ్మా.
నువ్వనుకున్న గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది. ఇప్పుడు నువ్వున్నది ఇంకా మోకాళ్ళ పర్వతం దగ్గరే. ఇది ఇది మోకాళ్ళ పర్వతమే. అవును నాయనా. అమ్మా, నాతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారే. నా దీక్షలో ఏమి లోపం ఉందో కానీ నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. అమ్మా, నా స్వామి దర్శన భాగ్యం నాకు కలుగుతుందని మీరైనా ఆశీర్వదించండి అమ్మా, ఆశీర్వదించండి. స్వామి దర్శన భాగ్యం నీకు తప్పక కలుగుతుంది నాయనా. కానీ నువ్వు చేసిన తప్పల్లా ఒక్కటే. అమ్మా, పరమ పవిత్రమైన ఈ కొండకు అదిగో ఆ పాదరక్షణ ధరించి రావడమే. అవి తీసి చూడు, సాల గ్రామమయమై అణువణువున ఆ పరమాణ స్వరూపుడు నిండి నివిడీకృతుడై ఉన్న ఈ తిరుమలగిరి మహిమ నీకే తెలుస్తుంది. జరిగిపోయింది తల్లి, అంత ఇప్పుడు చూడు, ఈ తిరుమలగిరి ఎంత శోభయమానంగా వెలుగుతుందో. అన్నట్టు ఇక్కడ సరియేళ్ళు గలగల అని పారవు, హరిహరి అంటూ పారతాయి. హరి 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 ఇక్కడ ప్రతి పొద మహారుషులకు ప్రతిరూపాలే. నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. జీవనదులు సైతం ఈ కొండలలోనే అలరారుతున్నాయి. ఈ కొండ శాంతికి నిలయం, ధర్మానికి ఆనవాలు. అమ్మా, తిరుమల మహిమలు తెలిపి నా జన్మ తరింపచేశారు మీరు. నేనెవరో ముందు ముందు నీకే తెలుస్తుందిలే. ఇందా. అమ్మా, 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 అర్థమైంది తల్లి, అర్థమైంది. ఎదుటే ఉన్నా నువ్వెవరో గుర్తించలేకపోయిన అజ్ఞానినే. నువ్వెవరివో కాదమ్మా, అమ్మలుగా నా అమ్మవే. నన్ను కరుణించి నా స్వామి దరి చేరే దారి చూపించడానికి కదలి వచ్చిన ఆ అలివేలు మంగమ్మవే. ధన్యోస్మి మాతా. గండరే గండ జనచండ వేరుండ ఈ గండు మీసాల దండ నాయకుడి మాట ధిక్కరించి ఈ తిరుమల కొండకొచ్చి బ్రతికి పట్టగట్టగల మగాడెవ్వడు ఉండనే ఉండడు. కొండ నాది, ఎదిగి 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 ఎదిగి, ఏ కొండ నాది. అది 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 అది, ఆ కొండ నాది, ఆ కొండ నాది, ఈ కొండ నాది, ఈ కొండ నాది. ఏంటి నానా ఆ కొండ నాది, ఈ కొండ నాదని అంతులు వస్తున్నా. ఏనా నీ కంటికి నేను కోతులా కనిపిస్తున్నా? ఒక్క ఇచ్చానంటే నీ పళ్ళు పట 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 రాలిపోతాయి. అమ్మతో చెప్పానంటే నీకు పెళ్లి ఢమా 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 అవుతుంది. నీ పెళ్లి మధ్యలో మీ అమ్మెందుకురా నాయన? అదేగా నీకు ముందు. నువ్వు నోరు మూయరా ముందు. సరేగా నానా, నన్ను చూస్తే
అందరూ ఏది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదిరి బెదిరిపోతారు. కానీ నీకు మాత్రం అదురు బెదిరి లేదేనారా? నా కడుపుని ఎట్టా పుట్టావురా నా కొడక? తండ్రి ఈ కడుపును కాదు, అమ్మ కడుపున. అవును తండ్రి, అసలు నీకే పుట్టానని నా నమ్మకం ఏంటి? ఎంత మాట అన్నావురా? నువ్వు అన్న మాట నా గుండెలపై చేసింది రచ్చ. మీ అమ్మ శీలానికే వేసింది పెద్ద మచ్చ. అయితే రావుడు వైపు ఎందుకు? అమ్మని విప్పులతో చేయడానికి. ఏంటారా మాట పడిపోయిందా? మాటే కాదు నాన్న, నీ దెబ్బకి మొత్తం పడిపోయింది. ఆహా, నీలాంటి వాడు నా కడుపును పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. అదృష్టం ఆరిపోతున్నానా? ఆసుకుని ఉంటది. రాసుకుని ఉంటుంది కాదు, తీసుకుని ఉంటుంది కాదు. ఎవరు వస్తున్నారు? ఇక్కడే ఉండు, తెలమాక. అటు వెళ్ళను. ఇక్కడే ఉండు. చూస్తాను. ఎవరో ఆయన గబా 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 వచ్చేస్తున్నాడు. నేను ఆపుతాను, ఇక్కడే ఉండు. నేను ఆపుతానుగా. ఏమిటండి అప్పుడే ఆలయ ద్వారాలు మూసివేస్తున్నారు? సమయం అయిపోయింది, మూసాం. ఇంకా వ్యవధి ఉంది కదండి. వ్యవధి ఉండగానే మూసేయడానికి మీరెవరు? ఎవరు అన్నారు? ఇక్కడ నేను చెప్పిందే శాసనం. నేనే ఈ కొండలన్నిటికీ దండనాథుడిని. నేను మూయమంటే మూసారు, తీయమంటే తీస్తారు, అంతే. అవును, మా నాన్న అంటే కా ఈ అంటే కి. అర్థమైందా? మా పొడతను చెప్పింది. వెళ్ళు. నేను స్వామి దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు కాదు కానీ రేపు పొద్దున చేసుకో. రేపు పొద్దునే రా. ఏది ఏమైనా సరే నేను నా స్వామి దర్శనం చేసుకొని తీరాలి. ఎలాగపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తానో నాకే తెలియదా? కొడతావేంటి? తప్పనిసరి అయితే కొడతారా మీరు? చంపేస్తా. పక్కన కొట్టండి చూద్దాం. ముందు పక్కన ఎంత కండకారం, ఎంత దండరారం చూస్తా. ఇప్పుడు పెరుగంటకు పోయి మా ప్రభులు వారితో చెప్పి వీడంతూ చూస్తా. వెళ్ళిపోయి అంటే ఎందుకు ఇంకా ఇక్కడ తెలుసు.